అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్ల బకాయిల ఊసేది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్ల బకాయిలు ఊసేది అని చెప్పేసి ఎన్నికల హామీలు బుట్టదాఖలు. బడ్జెట్లో ఊసేలేని ఉద్యోగుల సమస్యలు. ప్రస్తుతం 4 డిఏ బకాయిలు ఉద్యోగులకు ఇవ్వాలి. సో సరెండర్ లీవుల్లో పోలీసులకు రావాల్సింది 400 కోట్లు. సో ఇతర బకాయిలు ఏపీజీఎల్ఐ, టీఏ, మెడికల్ రీంబర్స్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ లోన్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. మాయమాటలతో ఊరడించడం తప్ప ఉద్యోగులకు వాస్తవంలో చేసేదేమీ లేదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తెచ్చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేకపోవడాన్ని బట్టి వారి ఆందోళన పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఒకదాన్నైనా నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు నిత్యం చేస్తున్న విజ్ఞాపనలను సైతం ప్రభుత్వ పెద్దలు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి దాదాపుగా 40,000 కోట్ల బకాయిలకు సంబంధించి ఉద్యోగ సంఘాలు 40,000 కోట్లకు చేరిపోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో అందిన 11 డిఏలకు సంబంధించి డిఏలు ఇవ్వగా చంద్రబాబు గారు 14, 19 మధ్య 7 డిఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులను చిన్నచూపు చూస్తారనడానికి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు. సో మరోవైపు జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ అనే కారణంతో గ్రామ స్థాయిలో తలలో నాలుకలా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు హీనాతిహీనంగా చూస్తూ బానిసలుగా మార్చివేయడం వారిని కలిసివేస్తున్నట్టున్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా అసలు ఉద్యోగులను భయపెట్టి బెదిరించేలా వ్యవహరించడంపై ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సో గత సంక్రాంతికి ఒకటి ఇచ్చినట్లు ప్రకటించిన అందులోనూ ప్రభుత్వం గారడీ చేసింది. 1,000 కోట్ల బకాయిలు ఉంటే కేవలం 1,100 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా అందరూ ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. ఏడాది క్రితం పోలీసులకు ఇస్తామన్న 2 సరెండర్ లీవులను విడతల వారికి ఇస్తామన్న అది కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఎన్నికల్లో చెప్పిన ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడానికి కూటమి ముందుకు రావడం లేదు. డిఏ ఇచ్చేందుకు నిరాకరించడం, 12వ పీఆర్సీని